చూద్దాం. తెలంగాణలో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమానికి ఇవాటి నుంచి శ్రీకారం చుట్టనుంది. సీఎం రేవంత్ రెడ్డి రాజేంద్రనగర్లోని వ్యవసాయ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉదయం 8:30 గంటలకు మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు సీఎం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర పెద్దలతో చర్చించనున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరిగాయి. మండల మహిళా సమాఖ్యలకు తెలంగాణ ప్రభుత్వం ₹1 కోటి పైగా అందజేసింది. ఒక్కో మండల సమాఖ్యకు ₹69,468 చొప్పున 151 సమాఖ్యలకు మొత్తం ₹1,04,29,000 ఇచ్చింది సర్కార్. మొత్తానికి సంబంధించి చెక్కును మండల మహిళా సమాఖ్య ప్రతినిధులకు అందజేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆర్టీసీకి అద్దె బస్సులను తిప్పేందుకు ఈ సొమ్మును ఉపయోగించనున్నాయి మహిళా సమాఖ్యలు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనేదే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ అని, ఆ దిశగా చర్యలు తీసుకుంటూ మహిళలకు వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం ఇస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఈ నెల 10 నుంచి 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా సమాఖ్యలకు చెక్కులు పంపిణీ జరుగుతుందన్నారు. తెలంగాణలో త్వరలోనే కొత్త స్టాంపు సవరణ బిల్లును తీసుకురానున్నారు. ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం పడకుండా చేయాలని ప్రయత్నిస్తోంది. అందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. రైతు సంక్షేమంపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాళ్లకు ప్రతి సవాల్ చేశారు కేటీఆర్. ఈ నెల 8న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటలకు తాను చర్చకొస్తారంటూ ప్రతి సవాల్ చేశారు. రైతు సంక్షేమంపై ఎక్కడైనా తాను చర్చకు రెడీ అన్నారు కేటీఆర్. రైతుల సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎరువులు, విత్తనాల కోసం రైతులు క్యూ లైన్లో చెప్పులు పెట్టడమేనా అంటూ క్వశ్చన్ చేశారు మాజీ మంత్రి. ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీఆర్ సవాలుకు తాము రెడీ అంటూ ప్రతి సవాల్ చేశారు. పనకచెర్ల ప్రాజెక్టుపై కానీ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చించేందుకు రెడీ అని తాము గతంలోనే చెప్పామన్నారు. ప్రెస్ క్లబ్ నుంచి చర్చకు పిలుపొస్తే తప్పకుండా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అంతేకాని ప్రెస్ క్లబ్లో చర్చించేందుకు సిద్ధమా అని కేటీఆర్ సవాల్ చేయడం సరికాదన్నారు పొన్నం. కేటీఆర్ సవాల్కు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. అసెంబ్లీలో చర్చిద్దాము అంటే ప్రెస్ క్లబ్కు రమ్మనడం ఏంటంటూ క్వశ్చన్ చేశారు. ప్రజల ఎమ్మెల్యేగా ఎన్నుకుంది ప్రెస్ క్లబ్లో చర్చించేందుకు కాదన్నారు సీతక్క. 72 గంటల డెడ్ లైన్ అంటూ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. డెడ్ అయిన పార్టీ డెడ్ లైన్ పెట్టడం అంటూ సెటైర్ వేశారు మంత్రి సీతక్క. జీహెచ్ఎంసీ అధికారులపై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాలనీల్లో మురుగు సమస్యను పరిష్కరించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీకృష్ణనగర్లో పర్యటించారు కిషన్ రెడ్డి. సి బ్లాక్లో రోడ్డుపై డ్రైన్ ఓవర్ఫ్లో కావడంతో ఇళ్ల ముందు మురుగునీరు పేరుకుపోయింది. కొన్ని రోజులుగా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంటి ముందు ఇలా మురుగుంటే ఉండగలరా అని క్వశ్చన్ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్తో కూడా ఫోన్లో మాట్లాడారు ఆయన. ఎర్రజెండా పట్టుకున్న ప్రతివాడు తమవాడే అన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
కమ్యూనిజాన్ని లేకుండా చేస్తామన్న ఎందరో కాలగర్భంలో కలిసిపోయారని, అమిత్ షా మోడీలు ఎంత అని అన్నారు. ఇక ఆపరేషన్ గగా పేరుతో మావోయిస్టులను అన్యాయంగా చంపుతున్నారని ఆరోపించారు కూనంనేని. అమరావతి విషయంలో 50 ఏళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి నారాయణ. అదనపు ల్యాండ్ పూలింగ్ 7 గ్రామాలు అంగీకరించాయని, ఆ గ్రామాల్లో 20,494 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ లో తీసుకునేందుకు సిఆర్డీఏ అనుమతినిచ్చిందని తెలిపారు. గతంలో తీసుకున్న 34,000 ఎకరాల భూమి విలువ పెరగాలంటే ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలన్నారు. కొత్త పరిశ్రమలు రావాలంటే ఎయిర్పోర్ట్ ఉండాలన్నారు. అందుకోసమే 2,400 ఎకరాల్లో స్మార్ట్ సిటీ, 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, 5,000 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవసరమన్నారు మంత్రి. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత కాదని, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే అన్నారు మంత్రి అచ్చెన్న. గంజాయి గ్యాంగులు, బెట్టింగులతో డబ్బులు కోల్పోయి సూసైడ్ చేస్తున్న వారికి పరామర్శల పేరుతో శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేస్తామంటే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. 5 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి కారు కింద పడి ఒకరు చనిపోతే కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు అచ్చెన్నాయుడు. మాజీ సీఎం వైఎస్ జగన్ పై మండిపడ్డారు మంత్రి ఫరూక్. జీతం తీసుకుంటూ కూడా అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని క్వశ్చన్ చేశారు. అసెంబ్లీకి వచ్చి ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. అంతేకాని జగన్ రోడ్ల వెంట తిరుగుతూ ప్రజలను రెచ్చగొట్టడం కరెక్ట్ కాదన్నారు ఫరూక్. నంద్యాల జిల్లా కొత్తపల్లిలో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సూపర్ 6 హామీలపై ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు మాజీ మంత్రి బొత్స. 4 మందమని సీఎం చంద్రబాబు అంటే తాట తీస్తామని, మక్కలు ఎరగదీస్తామని పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మోసం కాదా అని క్వశ్చన్ చేశారు. ఎవరి 4 మందమో, ఎవరి తాట ఎవరు తీస్తారో ప్రజలే తెలుస్తారన్నారు బొత్స. వల్లభనేని వంశీని మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని కలిశారు. తెల్లప్రోలులో ఉన్న వంశీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. 137 రోజుల పాటు జైల్లో ఉన్న వంశీకి అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ఇటీవల రిలీజ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది. దీంతో వంశీని ఇంటికెళ్లి పరామర్శించారు కొడాలి నాని, పేర్ని నాని. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు మరొకసారి ట్రై చేస్తున్నారు. తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి కోరుతూ అనంతపురం ఎస్పీ జగదీష్కి లేఖ రాశారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించాలని, తాను వెళ్లేందుకు అనుమతినివ్వాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఏప్రిల్ 30న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన తాడిపత్రి వెళ్లినప్పుడు తగిన భద్రత కల్పించాలని సూచించింది. అయితే తాజాగా మరొకసారి ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి లేఖ రాయడంపై చర్చ జరుగుతోంది. మంత్రి సీతక్కకు వార్నింగ్ ఇస్తూ వారం క్రితం మావోయిస్టుల పేరుతో రిలీజ్ అయిన లేఖ కలకలం సృష్టించింది. అయితే ఈ లేఖకు సంబంధించి మావోయిస్టు పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఆ లేఖ తాము రాయలేదంటూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో మరొక లేఖ రిలీజ్ చేశారు. అలాగే మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు లొంగుబాటులో వాస్తవం లేదని తెలిపారు. అణిచివేతలతో మావోయిస్టు పార్టీని నిర్మూలించడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని చెప్పి అరెస్టులు చేసిన కేసుల్లో ఏపీలోని జడ్జిలకు హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక సర్క్యులర్ని జారీ చేశారు హైకోర్టు రిజిస్ట్రార్. సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో రిమాండ్పై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని సూచించింది. అనేక కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని హైకోర్టు రిజిస్ట్రార్ తెలిపారు. గెలిచిన ఏడాది తర్వాత జనంలోకి వచ్చారు అనకాపల్లి జిల్లా చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు. నియోజకవర్గంలో రోడ్డు అధ్వానంగా ఉన్నాయని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని గతంలో ఆందోళనలు కూడా జరిగాయి. ఇప్పుడు పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రాజు నియోజకవర్గంలో పర్యటించి
రోడ్ల దుస్థితిని పరిశీలించారు. వెంటనే గుంతల్ని పూడ్చాలని అధికారులకు ఆదేశించారు. అయితే ఆయన పనితీరుపై అధినేత చంద్రబాబుకు నెగిటివ్ రిపోర్ట్ అందిందని ప్రచారం సాగుతోంది. సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు జనంలోకి వచ్చారని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏలూరు జిల్లా కోయిలగూడెంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు చేశారు. మురళీకృష్ణ మెడికల్ దుకాణంలో 6 రకాల నిషేధిత మందులను స్వాధీనం చేసుకుని దుకాణాన్ని సీజ్ చేశారు. ముందు రోజు బుటాయిగూడెంలోని లక్ష్మీదుర్గ మెడికల్ స్టోర్, కార్తికేయ మెడికల్ స్టోర్, కృష్ణ మెడికల్స్ తో తనిఖీలు చేశారు. ఒక వ్యక్తి బైక్పై తిరుగుతూ వయాగ్రా, అబార్షన్ కిట్స్ లాంటివి అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో మెడికల్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేసి బిల్లు లేకుండా ఉన్న అబార్షన్స్ కి సంబంధించిన కిట్లు, వయాగ్రా టాబ్లెట్స్ ని భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సింహాచలంలో భక్తులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. తొలి పావంచ దగ్గర గిరి ప్రదక్షిణ కోసం వేసిన రేకుల షెడ్డు కూలిపోయింది. పోల్స్ కింద కాంక్రీట్ వేయకపోవడంతో బరువు ఎక్కువై షెడ్డు కూలినట్లు తెలుస్తోంది. షెడ్డు కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చందనోత్సవం రోజు గోడ కూలింది. ఇప్పుడు గిరి ప్రదక్షిణ కోసం వేసిన షెడ్డు కూలడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. భక్తుల భద్రతను గాలి కొదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీ నేతలు జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం దేశాలతో ఒప్పందం చేసుకుందని మండిపడ్డారు. ఇక దేశ ప్రజల గురించి గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల దేశం బలహీనంగా మారిందన్నారు. బలమైన అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వానికి జాతీయ ప్రయోజనాలే తొలి ప్రాధాన్యత అన్నారు. భారత్లో పేదల సంఖ్య పెరుగుతోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. సంపదంతా కొందరు సంపన్నుల చేతుల్లో పోగుపడుతోంది అన్నారు. సంపద వికేంద్రీకరణ అవసరమని అన్నారు. ఉదారవాద ఆర్థిక విధానాలను అవలంబించాలంటూ మాజీ ప్రధానులలో పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్లను కొనియాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక కమెంట్లు చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమీ ఉండదని విమర్శించారు. ట్రంప్ సుంకాలకు ప్రధాని మోడీ తలుగుతారని, తన మాటను నమ్మకపోతే రాసిపెట్టుకోవాలన్నారు రాహుల్. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 ఏళ్ల తర్వాత ఠాక్రే బ్రదర్స్ ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఒక్కటయ్యారు. జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరిగా బోధించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేవ చీఫ్ రాజ్ ఠాక్రే మెగా ర్యాలీ నిర్వహించారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం ఇకపై తాము కలిసి పనిచేస్తామన్నారు ఉద్ధవ్. 20 ఏళ్ల తర్వాత తమ ఇద్దరిని ఒకచోట కలిపి బాల్ ఠాక్రే కూడా చేయలేని పనిని దేవేంద్ర ఫడ్నవీస్ చేశారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రాజ్ ఠాక్రే. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ అధ్యక్షుడిగా మరొకసారి ఎంపికయ్యారు. జాతీయ అధ్యక్షుడిగా పార్టీ నేతలు ఆయనకి సర్టిఫికెట్ ని అందజేశారు. పాట్నాలోని బాపు ఆడిటోరియంలో ఆర్జేడీ కార్యవర్గ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయనను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆర్జేడీ అధ్యక్షుడిగా మరొకసారి ఎన్నుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో 15,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కోల్పోయారు సైఫ్ అలీ ఖాన్. మధ్యప్రదేశ్లోని తన పూర్వీకుల ఆస్తులను ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీగా గుర్తించడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు సైఫ్. ఆయన వేసిన పిటిషన్ ని కోర్టు కొట్టేసింది. సైఫ్ కుటుంబానికి చెందిన 15,000 కోట్ల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా నిర్ణయిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన రైతు అప్పుల బాధతో స్వయంగా నాగలి లాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రైతు దుస్థితిపై చెల్లించిన
మంత్రి బాబాసాహెబ్ పాటిల్ ఆయన తీసుకున్న 42,500 రుణాన్ని చెల్లించారు. అహ్మద్పూర్ తహసీల్ హరోల్టీ గ్రామానికి చెందిన అంబదాస్ పవార్ అనే రైతు ఒక సహకార సంఘానికి 42,500 రుణాన్ని బకాయి పడ్డారు. అప్పులు పాలైన రైతు తన పొలాన్ని దున్నడానికి స్వయంగా నాగలిని లాగారు. ఈ దృశ్యాలు సామాజిక మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్ల నుంచి ఆయనపై సానుభూతి వ్యక్తమైంది. తమిళనాడులోని వీసీకే మహిళా కౌన్సిలర్ దారుణ హత్య సంచలనం సృష్టించింది. రౌడీ షీటర్తో ఇన్స్టాలో కోమదికి ఏర్పడిన పరిచయం వివాహిత సంబంధానికి దారితీసింది. అతనితో సహజీవనం కొనసాగించడానికి ఇంటి నుంచి పారిపోయిన ఆమెను భర్త కత్తితో నరికి చంపేశాడు. తిరువల్లూరు జిల్లా తిరునెండ్రావు పెద్ద కాలనీకి చెందిన కోమది తిరునెండ్రవూర్ 26వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేస్తున్నారు. భర్త స్టీఫెన్ రాజ్ తిరునెండ్రవూర్ పట్టణ వీసీకి కార్యదర్శిగా. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న వ్యాపారవేత్త నీరవ్ మోడీ సోదరుడు నెహల్ మోడీ అమెరికాలో అరెస్ట్ అయ్యాడు. అరెస్టు విషయాన్ని భారత్కు తెలియజేశారు. కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న నెహల్ మోడీని అరెస్ట్ చేయాలంటూ సిబిఐ, ఈడీ ఇప్పటికే అమెరికా ప్రభుత్వానికి ఎక్స్ట్రాడిషన్ కింద అభ్యర్థులను పంపింది. నిందితులను తిరిగి దేశానికి తీసుకొచ్చేలా రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది.